నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం బసవపాలెం అనేది భీమిలి నియోజకవర్గానికి అటు విజయనగరం జిల్లాకి సరిహద్దు ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఒక మహత్తరమైన వ్యక్తి అయితే ఉన్నారు. తను ఎవరో కాదు, అప్పన్న ఆ శివయ్య అని కూడా పిలుస్తుంటారు. ఒక శివులింగాన్ని ప్రతిష్ఠించి ఒక శివుడి గుడి కట్టి అనునిత్యం ఆయన ఈ యొక్క శివారాధనలో ఉంటారు. ఆయనకి రెండు చేతులు లేనప్పటికీ ఈ రోజుల్లో అన్నీ ఉన్నా సరే ఏదో లేదు, ఏదో ఇవ్వలేదని చెప్పేసి ఆ యొక్క భగవంతుడి మీద నింద మోపే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. అటువంటిది ఆయనకి రెండు చేతులు పుట్టుకతో లేనప్పటికీ ఆ శివారాధనతో ఆయన జీవితాన్ని అలాగా కొనసాగిస్తున్నటువంటి ఈ మహత్తరమైన వ్యక్తిని అయితే కనుక ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఒకసారి నాతో పాటు వచ్చి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించాను. ఎంతోమంది భక్తజనం రీసప్పన్న శివయ్య గారి గురించి అయితే కనుక ఈ యొక్క శివ టెంపుల్కి అయితే కనుక శివాలయంకి వచ్చి దండం పెట్టుకొని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం శివారాధన, నిత్యం శివాభిషేకం చేస్తూనే ఆయన యొక్క రోజు గడుస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఆ శివయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్కారం అండి. సార్, అసలు అసలు మీలాంటి వ్యక్తిని కలడం, ఆ శివయ్య మీద ఎప్పుడు మీకు ధ్యాస పుట్టింది? ఎప్పటి నుంచి శివాభిషేకం చేస్తూ ఉంటారు? నేను శివాలయము ఈ చుట్టుపక్కల ప్రాంతం మా మేకచెట్లు తిప్పేవాళ్ళమే. మేకచెట్లు తిప్పితే ఒకసారి మా స్వామిని ఏమొచ్చి హెచ్డి వైర్ కరెంట్ షాక్ కొడిస్తే అప్పుడు ఆయన శివయ్య తప్ప ఇంకెవరూ లేరు, ఆయన ఎలాగైనా కాపాడని డాక్టర్లు కూడా జాయిన్ చేసుకోలేదు. అప్పుడు శివయ్యని స్వామి ఎలాగైనా ఈ అపవాదం లేకుండా మా మీద పడకుండా చూస్తే ఈ స్వామి కానీ బతికినట్లయితే ఏ ఆటంకం లేకుండా నీకు ఎంతో కొంత పాదసేవ చేస్తానని చెప్పేసి అనుకున్నాము. అనుకున్న తర్వాత ఏమొచ్చి ఆయనకి సక్సెస్ అయ్యింది, ఆయన బాగున్నాడు, ఏ ఆరోగ్యం క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత ఏమొచ్చి నేను శివమాల వేయడం మొదలుపెట్టాను. అలాగ 12 సంవత్సరాలు వేసాను. 12 సంవత్సరాలు వేసి జిల్లాల వారీగా ప్రతి సంవత్సరానికి ఒకసారి 12 శివలింగాలు, పురాతనమైన శివాలయాలు దర్శనం చేసేవాళ్ళమి. పురాతనమైన శివాలయాలు దర్శనం చేస్తూ అలాగే కడప, కర్నూలు, జమ్మలమడుగు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇడిపోక ముందు మొత్తం అన్ని జిల్లాలు కూడా తిరిగి పురాతనమైన శివాలయాల్లో విచిత్రమైన శివాలయాలు. నేను వెళ్ళి వచ్చే శివాలయాలన్నీ ఈ రోజు చూస్తే అన్ని దివ్యమానంగా ఎగిరిపోతున్నాయి. అన్నీ కూడా ఈ టీవీలు అవి వచ్చిన బట్టి అన్ని బటాబాజీలు అయిపోయి బాగా రోడ్లు, బళ్ళు అన్నీ కూడా ఏర్పాటు పడ్డాయి. కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఏం లేవు. కాళ్ళు అట్టుకుని నడుచుకొని కిలోమీటర్లు, ఒక్కొక్క కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు కాళ్ళు అట్టుకుని వెళ్ళే ఆలయాలు, పురాతనమైన ఆలయాలు, ఈ భైరవ కోన, రుద్ర కోన ఇలాంటివి అవన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా చాలా లాంగులు వెళ్ళవలసినవి అనమాట. ఇప్పుడు అంతెందుకు, మన దేవస్థానం మేము వెళ్ళేటప్పుడు ఏటీ లేదు. ఇప్పుడు రోడ్డు బొమ్మలు ఎప్పుడు నిచ్చాను పిట్ట మంచి కూడా తెచ్చాడేవారు కాదు. అలాగుండి అలాగే ఇప్పుడు దివ్యమానంగా ఎగిరిపోతుంది అవన్నీ కూడా. అసలు ఈ టెంపుల్ కూడా అలాగనే ఇవన్నీ చూస్తూ ఇవన్నీ దర్శనం చేస్తూ అలాగా 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మామూలుగా ఈ తూడం నుంచి ఒక మాత ఏమో అన్నవరంలో అవనామలో శివాలయం కట్టారు. అవనామలో శివాలయం కడితే అక్కడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి ఒక 2 పిల్లలు తీసుకుని వస్తుంది ఆ మాత. శివాలయాలు తీసుకుని వస్తుంది, ఎండతో వస్తుంటే ఏమ్మా ఇలా వస్తాను మీ ఎండతోనంటే ఇలాగ శివాలయంకి వెళ్ళాం బాబు, లేట్ అయిపోయినాం, దర్శనానికి మా ఆయన కూడా వస్తుందని వచ్చేస్తాను అని చెప్పేసి బాధపడితే, అయితే సరే భగవంతుడి మీద భక్తితో వెళ్ళారు, తీరమోసి ఇంటికి వెళ్ళి వీళ్ళకి ఇబ్బంది పడితే మళ్ళీ నేర్పుని వెళ్ళామని చెప్పేసి బాధపడతారు. అలా ఆయనలు ఏమనంటే అదేదో ఇక్కడ దగ్గరలో ఉంటే వీళ్ళకి సేద తీరిపోను కదా, ఈ శ్రమ ఉండదు కదా అని చెప్పేసి అనిపించింది. ఎవరు చేస్తారో, ఎవరైనా చేస్తే బాగుండేమో అనిపించింది. ఎవరు మనమే చేస్తే పోలా అనిపించింది. అది ఎలాగా ఏంటని కూడా చేయగలమా లేదని కూడా లేదు, చెయ్యాలి అంటే ఆ సంకల్పం నుంచి ఆలయం కట్టాలనే ఆలోచన, ఆ ఆలోచన నుంచి అలాగా వెళ్తే భీమిలి బాలసుబ్రహ్మణ్యం గారు, గురుగారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు కలిస్తే వాళ్ళు కూడా ఆయన ఎలాగంటే ఆయన చేయూతని సరే చేద్దాం చెప్పేసి ఆయన పక్క నుండి సలహాలు ఇచ్చి అన్నీ చేసి ఉండేవాడు. అలాగనే మనకున్న దాంట్లో చేస్తూ అలాగే ఈ చుట్టుపక్కల కొంతమంది దాతలు అలాగా అందరూ సాయ సహకారాలతో ఆలయం నిర్మాణం చేయడం అయింది. మన సొంత డబ్బులు కూడా ఇందులోనే పెట్టి అన్నీ చేసి ఎలాగైతే మొత్తానికి అందరూ దాతల సహకారంతో మన సహకారం అన్నీ కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మాణం పడి చేయవలసి అయింది. అందరికీ ఇప్పుడు వచ్చి పోతూ దండం పెట్టుకొని హ్యాపీగా వెళ్తుండ్రు. ప్రతి సోమవారము ఒక 200 మంది 300 మంది దాకా అన్నదానం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు సాయంకాలం భజన ఉంటుంది. తర్వాత రోడ్డు మీద అనాథలు ఉంటారు కదా,
వాళ్ళకి ప్యాకెట్ చేసి పార్సల్ చేసి పంచుతుంటాం రోడ్డు మీద అనాథలకి 200 మందికి. ఇప్పుడు నేను అన్నదానం చేసిన పెట్టి ఏమీ లేని వాడు ఏం చేస్తుండని చెప్పేసి ప్రోత్సాహం ఇంప్రెషన్ అయ్యి ఇప్పుడు తగరపల్లిలోనే దగ్గర 10 మంది ఎంతమంది అన్నదానం చేస్తాను, టాక్ చేస్తాను, పంచుతాను. స్వామి ఒకటి అంటే అన్ని అవయవాలు ఉండి మనిషి అయినప్పటికీ మాకు ఏదో ఇవ్వలేదు భగవంతుడు అని భగవంతుడి మీద నింద మోపే ప్రయత్నమే చేస్తారు తప్ప వాళ్ళ యొక్క కృషి పట్టుదలని నమ్ముకొని ముందుకు వెళ్దామని చెప్పేసి చాలామంది ఈ రోజుల్లో అయితే కనుక ఆపేసే పరిస్థితి. కానీ మీరు అసలు దేవుడికి నేను ఎలా అభిషేకం చేయగలను అని ఈ రోజు ప్రశ్నించుకున్నా. అదేమీ అనిపించలేదు స్వామి. ఏమంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు, ఎందుకు చెయ్యాలి స్వామి? ఇప్పుడు నీకు ప్రకృతి ఏమి ఇచ్చింది, నువ్వు ప్రకృతికి ఏం చేసావు? ఈ ప్రకృతిలో పుట్టావు కదా, ఈ ప్రకృతికి నువ్వు ఎంతో కొంత సేవ చేసిపోవాలి. ఈ ప్రకృతి కదా నిన్ను పోషిస్తుంది. ఈ పంచిభూతాల్లోనే కదా మనం బతుకుతున్నాము. ఇవే కదా, ఏది వచ్చినా ఇక్కడ వస్తుంది, ఏది ఉండిపోయినా ఇక్కడ ఉండిపోతుంది, ఏది పోయినా ఉట్టిన వచ్చాం ఉట్టిన పోతాం. ఆ సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు స్వార్థం కోసం, వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు తన కోసం తన బతకడం కోసము ఆ యాతృత అవన్నీ ఇవన్నీ ఎంతోమంది స్వామిలు గురువులు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ ఎవరికి తోసిన విధానము, ఎవరికి తోసినవి ఇవన్నీ ఎవరు ఏ విధంగా చెప్పినా జరిగింది మాత్రం ఒకటే. మనం ప్రకృతి ఏమిచ్చింది, మనకేమి ఇచ్చామనేది చూడాలి. మనం సాటి మనుషులకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మనం ఈ పుట్టుకొచ్చాము, మనం ఊరిలో పుట్టాము, ఊరికి ఏం చేసాం, 10 మందిలో ఉన్నాం, 10 మందికి ఏం చేసాం, మనతో పాటు 10 మంది ఉన్నాం, 10 మందిలో మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండాలనేది చూసుకోవాలి తప్ప ఎవరో ఏదోనండి ఏముండదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి. అన్నీ పంచుకుంటాం. అన్నీ ఉంటే కష్టం అవడానికి పంచుకోగలడా, బాధ అవడానికి తీసుకోగలడా, తీసుకోలేము. సావు అవడానికి తీసుకోలేము. కానీ ఎందుకు అవి పంచుకోలేను కాబట్టి మిగతావన్నీ వాటాలు ఎత్తావు. లాలు ఈలు వాళ్ళది ఇది సంబంధాల గిమంధాలు అడగడానికి, చేయడానికి, చెప్పడానికి ఏం లేదు. ఎవరి బాధలు వాళ్ళది. ఈ ప్రకృతి సర్వము జీవరాశులకి అధికారం. ఈ జీవరాశులు ప్రకృతి, ఈ ప్రకృతే జీవులకి ఆధారం. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి అధికారమే. ప్రతి ఒక్క జీవి తన జీవితాన్ని ఆ జీవే నిర్ణయించుకోవాలి. ఆ జీవిత మనుగుడు రాణించుకోవాలి. లేదని చెప్పేసి ఆ జీవికి ఇంకో జీవి ఏమైనా పెట్టగలరా? పెట్టలేదు కదా. అది కూడా పెట్టాలంటే ఆ జీవికి కూడా మంచి మనసు ఉండాలి. ఆ పెట్టే దానం చేసే గుణం ఉండాలి కదా. ఇప్పుడు ఎంత ఉంటే మాత్రం సుఖమేట ఉంది దానం చేసే గుణం అనేటప్పుడు? మరి ఆ దానం చేసే గుణం ఎంతమందికి ఉంటుంది? కోటుకో నూటుకో ఒక్కలకి. ఆ పుణ్యాత్ముడు ఎక్కడో కనుమరుగులో ఉంటారు. ఇవన్నీ అందరూ తెలిసిన విషయాలే కదా నాయన. ప్రజలు ఎలా ఆదరించారు మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? ప్రజలంటే అన్నీ ఉన్నాయి శివ. మంచి చెడు రెండు ఉంటాయి. మంచి పక్కనే చెడు పక్కనే మంచి. ఒకడు బతుకుతాడంటే ఇంకొకటి ఏడ్చే గుణము, ఇంకొకటి ఏడుతాడంటే ఇంకొకటి ఏమొచ్చి పోనీరా మంచిదేనని సాయం చేసే గుణం. రెండు పక్షాలు ఉంటాయి. అక్కడైనా మంచి చెడు రెండు పక్కనే ఉంటాయి. బాధలు పడక తప్పదు, ఎదడక తప్పదు. కష్టం కలిగిందని వదిలేస్తే పని జరగదు కదా. ఈ ఎదురీది మనం అనుకున్నది గమ్యం చేరాలి, దాన్ని సాధించాలి. సాధించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి శభాసరం ఒక మంచి పని చేశాడని చెప్పేసి ఆ మంచి పనికి ఇంకో కొంతమంది చేయూతనిస్తారు. సర్వం శివమయం, అంతా శివ ఆజ్ఞ లేనిదే శివైన కూడదు అంటారు. అటువంటి సర్వం శివమయం అన్నప్పుడు మీరు ఇన్ని రోజులు అభిషేకం చేస్తున్నారు, ఇంతలాగా ఆరాధిస్తున్నారు భగవంతుడిని. భగవంతుడి ద్వారా మీరు ఇక్కడున్న ప్రజలకు చెప్పేటటువంటి ఏది లేదు. ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్క పని చేయాలి. సర్వజీవుల కోసము మనము ఎంతో కొంత సేవ చేయాలి. లోకం కోసం బతకాలి, లోకం కోసమే పోవాలి. మన కోసం మనం బతికితే సుఖమేట ఉంది? ఈ లోకంలో ఉన్నాము, ఈ భూమి మీదకి ఏది పని మీద వచ్చామో ఎవరికి ఏమీ తెలియదు. అంతా తెలిసి మాట్లాడుతుంటాం కానీ ఏమీ తెలియదు. కానీ వచ్చిన దానికి మన సార్థకత ఏంటి, మన పాత్ర ఏంటి పోషిస్తాను అనేది మనం చేయాలి. మన జీవితాన్ని సార్థకత చేసుకొని పోవాలి. పూర్వం పెద్దలు చెప్తూ ఉంటారు, కాకాయి కడాలు బతిరేపు గతులు అంశయ్య 6 నెలలు బతికితే చాలని. అది తేవాలంటే ఏం చేయాలి? నీవు పుట్టిన దానికి వచ్చిన దానికి ఏదో ఒక మంచి పని చేసిపోవాలి. అప్పుడు నువ్వు 10 మంది మనసులోనూ నీ తోటి జీవరాశుల్లో ఇంత స్థానం సంపాదించుకుంటావు. అంటే నీ తనువు ఊరు దాటిపోయినా సరే అది స్థిరస్థాయిగా మిగతా జీవులు ఉన్న అన్నాలు ఆ గుండెలో నిలవై ఉంటుంది. అది దానికోసం బతకాలి. ఇవన్నీ శాశ్వతం కాదుగా. ఇంతమంది మీ చుట్టూ ఉన్నారు, ఇంతమంది మీరు పిలవకపోయినా వచ్చి సేవ చేస్తారు. వాళ్ళు కూడా పుణ్యాత్ములే. ఏ జన్మ రుణానుబంధమో, ఏ జన్మ కర్మ ఫలమో, ఈ జన్మలో నీ కర్మ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ కర్మ పోవాలని నేను ఎంత తాపత్రయపడుతున్నాను. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కర్మ తుంచుకోవడం కోసం వాళ్ళంతా సాయంకాలం వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఎంతమంది వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. వాళ్ళ చేతుల మీద కానీ ఎంతోమంది ఆకలి తీరుతుంది. అది చేసేవాళ్ళు కూడా పుణ్యాత్ములే కదా సరియ. ప్రతి ఒక్కరూ ఈ దానం చేసేవాళ్ళు, దానాన్ని చూసుకునేవాడు, అందజేసేవాడు, పుచ్చుకునేవాడు అందరూ పుణ్యాత్ములే. ఇందులో అందరూ భాగస్వాములు అయి ఉన్నారు. వాళ్ళు లేకపోతే వీళ్ళకి లేదు విలువ, వీళ్ళకి లేకపోతే వాళ్ళకి లేదు. ఎవరు ఇక్కడ ఏమీ లేదు.
ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తాను, ఎవడ కర్మ తుంచుకోవడం కోసం వాడు పాడుపడతాను. కానీ మనకు మనమే గొప్ప మనం అనుకుంటే అహం బ్రహ్మస్మి, ఇక్కడ ఏమీ లేదు. ఏంటి ఆ స్థాయిలో నిలబెట్టి ఆ స్థాయిలో చేయించాడంటే ఆ పరమేశ్వరుడు నిన్ను నిలబెట్టాడు కాబట్టి నువ్వు చేయగలుగుతావు. నిలబెట్టలేకపోతే నువ్వేం చేయగలవు? నా జేబులో 10 రూపాయలు ఉంది, ఉంటే కదా నువ్వు దానం చేయగలవు, లేకపోతే నువ్వేం చేయగలవు? నేనే ఇచ్చాను దానం అని అనుకోండి, నువ్వేలాగనుకో నీకు ఇచ్చినోడు ఉన్నావు అనుకో కూడా ఇచ్చాడు, ఆడిస్తే కదా నీ జేబులోకి వచ్చి, నువ్వు ఇస్తే కదా ఇంకోటి జేబులోకి వెళ్తుంది. ఇలాగే అది ప్రకృతి ధర్మము, అది అలాగ వెళ్తూనే ఉంటుంది. దానికి మనం ఎవరు అధిపతులు కాదు కదా శివయ్య. కానీ ఇందులో నేను చేయాలని మన ధర్మం మనం పాటించాలి. ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేయాలి, లోక వినాశనం కోసం చేయకూడదు. ఏది చేసినా ఓ మంచికే తోడ్పడు, చెడ్డ అంటే ఆమెడ ద్వారా నుండి. అది తెలిసిన తర్వాత తెలియనిపోయిన తర్వాత తెలియక చేసింది వేరే, తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కర్మ అనుకోరు. మంచి చేస్తే నలుగురు మంచి వాళ్ళు అంటారు, చెడ్డ చేస్తే నలుగురు చెడ్డ వాళ్ళు అంటారు. ఇది జీవితం తాలూకు పరమార్థం. ఈ సృష్టి మొత్తం అందరికీ సంబంధించింది, అందరూ దీన్ని కాపాడుకోవాలి, అందరూ తోడు జీవులకి సాయం చేయాలి. శివయ్య మీరు చెప్పండి, మీ రోజు దినచర్య ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తారు? ఏమీ లేదు, తెల్లారిందా దీపం పెట్టానా, సాయంకాలం అయిందా దీపం పెట్టానా, అంతే. అలా పోతాము ఆ శివయ్యకి, ఎక్కడో ఒక్కడ కాయ కసబ ఏరుగు రావడం, దొరికింది అయితే స్వామికి పెట్టడం, అంతే. ఇంకేముంది, ఇదే దినచర్య కాలబ్రహ్మణంలో అంతే, ఇంకంత మంచి. సో ఇక్కడ ఎంతోమంది భక్తులు అయితే ఉన్నారు, అలానే ఈ యొక్క ప్రతి వారంలో 3-4 రోజులు ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? ఈ టెంపుల్ గురించి ఏం తెలుసు? టెంపుల్ గురించి అంటే మేము జాయిన్ అయిన నుంచే ఇక్కడ దివీస్లో జాయిన్ అయిన నుంచి వస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన ఆలయ పూజారి అయినటువంటి మా శివయ్య చలవతో అందరూ కూడా చాలామంది రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సోమవారం నిత్యాన్నదానం అవుతూ ఉండిద్ది. దాని గురించి కూడా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి చేస్తున్నాం. అసలు ఈయన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? స్టార్టింగ్ మేము జాయిన్ అయ్యి వచ్చిన వెంబడే ఇలాంటి ఆయన కూడా ఇలా సేవ చేయగలుగుతున్నారే, మనం చేయలేకపోతే ఎలా అని చెప్పి ముందరకు వచ్చి వేరే వాళ్ళకి కూడా ఇలా ఉన్న పరిస్థితి, ఆయన చేసినప్పుడు మనం చేయలేమా, మన వంతు ఎంతైతే సాయమో అంత ఆయనకి చేద్దాం అని చెప్పి ప్రతి సోమవారం నిత్యాన్నదానానికి రావడం జరుగుతుంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? ఇప్పుడు ఒక 7 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. సో అసలు అంటే ఎలా అనిపించింది అమ్మ టెంపుల్కి? ఎంతటి చక్కటి వాతావరణం. అంటే ఈ పూజ కోసం చాలా దూరం వెళ్ళేవారు అండి మేము. అంటే శివయ్య కూడా ఏటి మాత్రం దూరం వెళ్తున్నారు మీరు, ఇక్కడ మనకంటూ మనకంటూ గుడి ఇక్కడ నిర్ణయించుకుందాం మాట్లాడుకుని అంటే ఎవరే ముందుకు రాలేదు అతని దగ్గరికి. మరి అతనికి ఆలోచన ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఆ ఆలోచన వచ్చిన కాడి నుంచి అతను ఏంటంటే ఈ ఊర్లో గుడి ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో పెట్టారు. అప్పటి నుంచి మేము దూరంగా వెళ్ళడం మానేసాం. ఇక్కడే పూజలైనా ఏమైనా శాంతులు చేయించుకోవాలన్నా అంతే ఇక్కడే మేము. ఆయన అక్కడ గుడి కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం వెళ్ళేవారు మేము గుడికి. శివయ్య గురించి, ఆ శివయ్య గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం, చిన్నప్పుడు కానుంచి అతను చూసి మేము చిన్నప్పుడు కానుంచి అయితే అతను ఎలా ఉంటారు, మొన్నటి దాకా అయితే అతను ఎవరో తెలీదు. ఈ గుడి కట్టిన కాడ నుంచి ఇతను పలానా శివయ్య పలానా ఇదని మాకు తెలిసింది చాలా ఊర్లకి. శివయ్య అప్పన్న గారు అయితే కనుక తన జీవితాన్ని ఒక శివయ్యకి, ఆ శివుడికి అర్పించి నిరంతరం శివధ్యానంలో ఉంటూ నిత్యం అభిషేకం చేస్తూ నిజంగా ఒక అంగరంగ వైభవంగా అద్భుతంగా అయితే కనుక ఈ యొక్క గుడిని తీర్చిదిద్ది అలానే గుడిలో ఉన్నటువంటి పనులు కూడా అంతే విధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ భీమిలి.